నా తండ్రివా కన్నా తల్లివా. అప్పుడు కోరేశ్వర దేవుడు చెప్తున్నారు, నేను ఇశ్రాయేలు దేవుడు, భూమికి పునాదులు వేసిన వాడు, అంతరిక్షాన్ని కలగజేసిన వాడు, వర్షాన్ని ఇచ్చిన వాడు నేనే దేవుడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు, పడమటి దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు, ఉత్తర దిక్కు మొదలుకొని దక్షిణ దిక్కు వరకు నాకు తప్ప వేరే దేవుడు లేదు. నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను, విజయాన్ని ఇచ్చే దేవుడు నేనే. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్నటువంటి ప్రతి ఒడిదుడుకులను సరళం చేసి పెడతాను. యెరూషలేమును ఇశ్రాయేలు ప్రజలను తిరిగి కట్టాల్సింది నువ్వే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యదాసులు దేవుడిని అడిగినటువంటి వారికి దేవుడు తన దగ్గర తీసుకొని దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యతలు, దేవుడు ఇస్తున్న ఆధిక్యతలు పరిధులు లేనటువంటి దేవుని ప్రేమ దాన్ని కోరేశ్వరుని వెళ్ళిపోయి కోరేశ్వరు తెచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా యెరూషలేము ప్రాంతాన్ని ఇశ్రాయేలు ప్రజలను అభిషేకించి కోరేశ్వరుని దేవుడు అర్పిస్తుంది. యేసుక్రీస్తు పక్షపాతి కాడు. ప్రభువును గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఒకసారి చదువుకోవచ్చు కదా. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని ఇశ్రాయేలీయుడని జొరాస్ట్రియనని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారన్న వాక్యం అతని బంధువులే నెరవేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఇలాగే నన్ను అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుగా వింటున్నాము. ఈ లేఖన భాగాన్ని నేను పెడుతున్న పేరు ఏంటంటే, దేవుడు అంటున్నటువంటి మాట, పరిధులు దాటి బౌండరీస్, పరిధులు దాటి శతాధిపతిగా బ్రతుకుతున్న కొన్నేళ్ళకి వెళ్ళిన దేవుడి ప్రేమ, కొన్నేళ్ళకి వెళ్ళినటువంటి దేవుడి ప్రేమ. ఎవరి కొన్నేళ్ళు? ఈ 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 8 పఠానమనబడిన పఠానములు శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో శతాధిపతి కొర్నేలి, కైసరుకు సంబంధించిన వాడు, ప్రభు బిడ్డ కాదు, యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, కానీ తన ఇంటి వారందరితో తన ఇంటి వారందరితో భయభక్తులు కలవాడై ప్రజలకు బహుధర్మము చేసి ఎల్లప్పుడూ ఎడతెగక దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రభువును చర్చికి వచ్చే ఆఫీసు తీసుకొని విధానం తీసుకుంటే వచ్చేవారు కాదు. ఈ చర్చ ఈ పల్లె దాటి పైకి పోతే చాలా మంది విశ్వాసం ఉన్నారు. ఎవరు డోలర్ కోరిక రావాలని అభినందించారు కాదు. ఈ ఖమ్మం పాత బస్ స్టాండ్ ఎదురుగా ఒక షాప్ ఉండేది. అందులో
విశ్వాసం తీసుకుంది. దాని వాదనగా ఇశ్రాయేలు జీవిత చరిత్ర టీవీలో పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఎవరు సముద్రాన్ని పాయలు చేసిన విషయం పస్కా పండుగ దాటిపోయేటటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే నేను వెళ్ళాను. తల్లటి పంచ కట్టుకున్నాడు, ఎర్రగా ఎత్తుకున్నాడు. నమస్తే సార్ అన్నాడు. నమస్తే అన్నాడు. సార్ నేను నాకు గొంతమని వచ్చాను. మా పిల్లలు ఉన్నారు, నేను టీవీ చూస్తున్నాను. సార్ మీరు ప్రభువుని నమ్ముతున్నారా? అయ్యో అదేంటండి, ప్రభువుని నేను చూడకూడదా? నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి. ఇశ్రాయేలు చరిత్ర చూస్తున్నాను. వ్యవసాయాన్ని పాయలుగా చేసి దేవుడి ప్రజలు ఎలా నడిపిస్తున్నారో చూస్తున్నాను. ఏమన్నా నీ దేవుడు రానిడా, నీ పాస్టర్ గారు అన్నాడు. అమ్మకు మా దేవుడు కాదండి, మన దేవుడు అన్నాడు. ఆయన చెప్పాడు, నా దగ్గర పెద్ద బైబిల్ ఉంది. ఉదయాన్ని లగంలోనే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతాను. రాత్రి పడుకునేటప్పుడు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని పడుకుంటాను. ఎప్పుడో నా బీరువాలో తల దగ్గర నా బైబిల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అతను చెప్తున్న మాట ఏంటంటే, మీ చర్చిలలో వచ్చి పూజ చేసే క్రైస్తవుల కంటే రహస్యంగా ప్రభువులు నమ్ముకున్న నాలాంటి బిడ్డలు చాలా పనులు ఉన్నారు. పాస్టర్ దేవుని స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఇదిగో ఈ గుంపు చెందినోడి కోరిసి రావచ్చు. ఇదిగో ఈ గుంపు చెందినోడి ఎట్టలే పట్టణంలో శతాధిపతి అయినటువంటి కొన్ని కావచ్చు. 3 రోజులు కుటుంబంలో ప్రార్థన అనంతరం 4వ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక దైవ మనుషుడు కొన్నేళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, మీ పనికి పేదరాయి గారిని పిలిపించుకొని మీ ఇంటిలో ప్రార్థన చేయించుకోనండి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 34-35 వచ్చినప్పుడు మనం ఒకసారి చదువుకున్నాము. దేవుడు సారి 30వ వచనం చదువుకున్నాము. 30వ వచనం కొన్నేళ్ళు 4 రోజుల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకొని నా ఎదుట నిలిచి కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడింది. నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధినందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు ఎప్పేకు వర్తమానం పంపి యొప్పేలో ఉంటున్నటువంటి పేతురయ్య గారిని పిలిపించుకొని వాక్యంలో అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటాడు అని నాతో చెప్పిందని పేతురయ్య గారిని పిలిపించి కథంతా, ఈ దర్శనమంతా, ఈ ప్రత్యక్షమంతా కొన్ని పేతురయ్య గారి వివరించి చెప్తుంది. పేతురయ్య గారు అంటారు, యూదులకే అనుకున్నాను నేను సువార్త చెప్పేది ఇశ్రాయేలు ప్రజలకు ఈ పంతులోనే అనుకున్నాను. కానీ దేవుడు పక్షపాతి కావాలని నాకు తెలిసింది. రాత్రి దేవుడు నాకు చెప్పాడు, నీ కొరకు పొద్దే ఉన్నాడు, నువ్వు వెళ్ళమని. నేను తీసుకున్నటువంటి పౌరుని దాటి నీ దగ్గరకు వచ్చి నీ ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని బోధించడానికి నీ ఇంటిలో నేను అడుగుపెట్టాను. ఇప్పుడు 34-35 వచ్చిన చదువుకున్నాను.